ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది ఇలా భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి ప్రభావం లేని విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టిన సందర్భంలో ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేసీఆర్ అనే వ్యక్తి పార్లమెంటు రాకుండా ఇలా ఫామ్ హౌస్ గా పరిమితమైన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ లో జరుగుతున్న ఉద్యమంలో కానీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ ఏ రోజు చర్చలో కేసీఆర్ పాల్గొనలేని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. దొంగ దీక్షలు చేసి ఇవాళ ప్రజలను నమ్మించి మోసం చేసి కేవలం కేసీఆర్ కుటుంబం లాభపడ్డది. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాలా తీసిందో తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా చేసిందని చెప్పి కసితోని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ ఈ జనరేషన్ కు త్రిబుల్ సినిమా చూసిన జనరేషన్ కాంగ్రెస్ పార్టీ త్రిబుల్ సీస్ మొదలుపోతుంది. కరప్షన్, కలెక్షన్, కమిషన్. ఇవాళ ఏ విధంగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజలు దోచుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ కొత్త కొత్త పథకాల పేరు చెప్పి ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. 2500 రూపాయలు మహిళలు ఇచ్చే విషయంలో కానీ 4000 రూపాయలు మన తాతమ్మలకు ఇచ్చే విషయంలో కానీ స్కూటీలు ఇచ్చే విషయంలో కానీ తులం బంగారం ఇచ్చే విషయంలో కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ డిఏల విషయంలో కానీ పంట కొనుగోళ్ల విషయంలో కానీ ఇవాళ నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ విద్యార్థి భరోసా విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ ఇవాళ అన్ని వర్గాల ప్రజలను వంచి మోసం చేస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 6 గ్యారెంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ పట్ల ఇవాళ ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇలా కోపంతో రగిలిపోతున్న విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకొని గ్రామానికి తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క సందేశాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.